హలో డియర్స్ అందరికీ నమస్తే. నేను మీ డిఎస్ ఫిడ్డి. ఈరోజు మనం మళ్ళీ చెస్ట్ అండ్ ట్రైసెప్‌కి వర్కౌట్ చేసుకున్నాం. నేను వీక్‌లో ఒక మజిల్‌ని 2 టైమ్స్ ట్రైన్ చేస్తాను. ఈరోజు మళ్ళీ చెస్ట్ అండ్ ట్రైసెప్‌లో వర్కౌట్ చూడొచ్చు. ముందుగా ప్రాపర్ వార్మప్ చేసుకొని తర్వాత మన వర్కౌట్ స్టార్ట్ చేసుకున్నాం. అది ఏ రకంగా చేశామో అని చూడొచ్చు. ముందుగా పుషప్స్ అండ్ పులప్స్ 3 సెట్ చేసుకున్నాం. తర్వాత అప్పర్ చెస్ట్ మళ్ళీ డంబెల్ ప్రెస్‌తో మొదలుపెట్టి తర్వాత సెకండ్‌గా మనం మిడిల్‌లో కూడా డంబెల్ ప్రెస్‌తోనే చేసుకున్నాం. తర్వాత థర్డ్ మజిల్ మనం లోవర్‌కి కేబుల్ ప్రెస్‌తో చేసుకున్నాం. మీరు కేబుల్ ఫ్లై కూడా చేసుకోవచ్చు. అలాగే మిడిల్ కేబుల్ ఫ్లై కూడా చేసాం. ఈ ప్లేస్‌లో డక్ ఫ్లై అయినా చేయొచ్చు, డంబెల్ ఫ్లై అయినా చేయొచ్చు. తర్వాత మన బాడీ పంప్ ఏ రకంగా ఉందో చూడొచ్చు. నేను ప్రతిసారి చెస్ట్‌కి 3 హెడ్స్ హిట్ అయ్యేలాగా వర్కౌట్ ప్లాన్ చేసుకుంటాను. అలాగే ట్రైసెప్‌లో కూడా డంబెల్‌తో ఒక ఎక్స్టెన్షన్ చేసాం. తర్వాత బార్బెల్‌లో ఒక వర్కౌట్ చేసుకున్నాం. తర్వాత థర్డ్ వేరియేషన్ కేబుల్‌లో బార్ పుష్ డౌన్ అండ్ బ్యాక్ కిక్‌గా సూపర్ సెట్ చేసుకున్నాం. దాని తర్వాత ఫైనల్ చేసి మన ట్రైసెప్ కండిషన్‌ని కూడా ఒకసారి చెక్ చేసుకున్నాం ఏ రకంగా ఉంది. ఒక్క విషయం అందరూ గుర్తుంచుకోండి. మనం ఎలాంటి అడ్వాన్స్ లెవెల్ ఎక్విప్‌మెంట్‌తో వర్కౌట్ చేశామనేది కాదు. సరైన గైడెన్స్ మనం చేసిన వర్కౌట్‌ని ప్రాపర్‌గా ఆ మజిల్ హిట్ చేశామా లేదా, తర్వాత సరైన డైట్ తీసుకొని ప్రోటీన్ ఇంటేక్ ఇచ్చామా లేదా, అలాగే సరైన రికవరీ చేశామా లేదా అనేదే ఉండాలి. దానికి తగినట్టే మన రిజల్ట్ ఉంటుంది. అలాగే నేను ఈ జిమ్‌లోనే ప్రాక్టీస్ చేసి ఐసెన్ వరకే వెళ్ళి ఆడొచ్చానంటే మీరే అర్థం చేసుకోండి. ఈరోజుకి ఇంతే. ఉంటా. బాయ్. గుడ్ నైట్. ఆల్ ఆఫ్ యూ.